ఈరోజు ఈ వీడియోలో బాబా గారి గురించి ఇంకొక అద్భుతం తెలుసుకుందామండి. శ్రీమతి కమలాబాయి దండవాటే అనే భక్తురాలికి శ్రీ సాయి 1956లో సశరీరంగా దర్శనమిచ్చారు. 1918లో బాబా గారు సమాధి చెందారు, కానీ 1956లో భౌతికంగా దర్శనమిచ్చారు. ఆమె భర్త బాలికా పాఠశాలలో ఉపాధ్యాయుడు. స్కూల్ ప్రాంగణంలోనే వాళ్ళ ఇల్లు ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఒంటికి కఫ్ని, తలగుడ్డ చుట్టుకున్న ఒక ఫకీరు వారి గడప దగ్గర నిలబడి ఆమెను పేరుతో పిలిచారు. ఆమె భర్త బయటకు వచ్చి చూసి ఆడపిల్లల పాఠశాలలో అతడు రావడం యుక్తం కాదని చెప్పాడు. అందుకు ఆ ఫకీరు తన బిడ్డ అయిన కమలాబాయితో మాట్లాడడానికి వచ్చానని చెప్పారు. ఇంతలో కమలాబాయి వచ్చి ఆ ఫకీర్కి సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించి అల్పాహారం స్వీకరించవలసిందిగా ప్రార్థించింది. ఇంతలో ఆమె భర్త పాఠశాలకు వెళ్ళారు. అప్పుడు ఆ ఫకీరు తాను తినడానికి రాలేదని, ఆమె వద్ద పెట్టెలో ఉన్న 9 గజాల చీర తనకు ఇవ్వాల్సిందని కోరారు. తన వద్దనున్న చీరలన్నీ 5 గజాలవేనని ఆమె చెప్పగా, తాను కోరిన చీర 3వ ట్రంకులో ఉన్నదని ఆయన చెప్పారు. ఫకీరు సర్వజ్ఞతకు ముగ్ధురాలి ఆ చీర తేవడానికి లోపలికి వెళ్తూ తన భర్త అడిగితే సమాధానం చెప్పడం ఎలాగని ఆలోచించింది. ముందు గదిలో కూర్చొని ఉన్న ఆ ఫకీర్ ఆమెతో ఏమీ భయపడవద్దు, దాని స్థానే మరొక కొత్త చీర నీకు రేపే లభిస్తుంది అని చెప్పారు. సర్వజ్ఞుడైన ఆ ఫకీరు సాక్షాత్తు శ్రీ సాయి అన్న విశ్వాసంతో సంతోషంగా ఆయనకు ఆ చీర సమర్పించింది. ఆయనకు పాలు సమర్పించాలని ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి ఆ ఫకీరు అదృశ్యులయ్యారు. మరుసటి రోజున పొరుగింటి ముత్తైదువ ఆమెను చూడ్డానికి వచ్చి తాను ఆమెకు చాలా కాలంగా చీర పెట్టాలని అనుకున్నట్లు చెప్పి ఒక చీర ఇచ్చి వెళ్ళింది. ఆ చీర సరిగ్గా 9 గజాలదై ఉండటం కమలాబాయి ఆశ్చర్యపరిచింది. అంతేగాక నాటి నుండి ఆమె కుటుంబ పరిస్థితులన్నీ చక్కబడసాగాయి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. బాబా గారు చూడండి, 1918లో సమాధి చెందినా సరే 1956లో భౌతికంగా దర్శనమిచ్చారు. బాబా గారు తెలుసుకుంటే ఆయన అసలు విమర్శించాల్సిన అవసరం లేదు. అంటే చరిత్రలు సరిగా చదవకపోవడం వల్ల, వాటిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల షిరిడి సాయిబాబా గారిని విమర్శిస్తున్నారు. అంతే తప్పితే బాబా గారిని విమర్శించడానికి ఎక్కడ కూడా అవకాశమే లేదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.